హాయ్ అండి, నేను మీ మణి. తాజా మామిడికాయలతో మామిడికాయ ఊరగాయ తయారు చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నోరూరించే రుచికరమైన మామిడికాయ ఊరగాయ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తాజా మామిడికాయలు, కారం, సాల్టు, ఆవాలు, ఆయిలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, మెంతులు. మామిడికాయల్ని బాగా శుభ్రపరచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కారం, సాల్టు, కల్లుప్పుని మిక్సీ వేసుకొని ఆ కారం, ఈ ఉప్పు కలుపుకొని ఆ మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలండి. అవి వేసుకొని దాంట్లో మనం ఆ కల్లుప్పుని బాగా ఎండబెట్టి మిక్సీ పెట్టాం కదండి, కొంచెం గడ్డలు గడ్డలు ఉంటుంది. దాన్ని ఆ గడ్డలు శుభ్రంగా నలిపేసుకుంటూ ఈ కారం, ఆ ఉప్పు కలిపి ముక్కల్లో పోసుకోవాలండి. 1 కేజీ మామిడికాయ ముక్కలకి ఒక పావుసేరు గ్లాసు కారం పడుతుందండి. అదేవిధంగా కల్లుప్పు కూడా 1 గ్లాసు ఉప్పు తీసుకొని 1 కేజీకి 1 గ్లాసు ఉప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా నేను 2 కేజీల ముక్కలండి ఇవి. 2 పావుసేర్లు ఉప్పు, 2 పావుసేర్లు ఆవాలు, 2 పావుసేర్లు కారం, ఒక 4 స్పూన్లు మెంతులు, 4 స్పూన్లు జీలకర్ర కలిపి మిక్సీ చేశానండి. అవన్నీ మామిడికాయ ముక్కల్లో పోసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. 1 కేజీ ముక్కలకి అర కేజీ ఆయిల్ పడుతుందండి. అదేవిధంగా 2 కేజీల ముక్కలకి 1 కేజీ ఆయిల్ పచ్చిపెట్టుకున్నానండి. ఆ ఆయిల్ని పోసుకుంటూ ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి మీకు తోచిన నా కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఈ విధంగా ఆయిల్ పోసుకొని ఈ ముక్కలు, ఈ మసాలాలు మొత్తం బాగా కలబెట్టుకోవాలండి. పొడిగా ఎక్కడా కనిపించకూడదండి. పొడి అంతా ఆయిల్తో మిక్స్ అయిపోవాలి. బాగా మొత్తం కలబెట్టుకొని అడుగున ఆయిల్ ఉంటుందండి, అదంతా తీసుకుంటూ ఈ ముక్కల్ని, ఆ పొడిని మొత్తం బాగా నేను కలిపెడుతున్నాను కదా, అదేవిధంగా మొత్తం కలిపేసేయండి. పొడి లేకుండా శుభ్రంగా ఆ విధంగా చేతితో బాగా కలబెట్టేసుకోవాలండి. ఈలోపు ఒక జాడీ కానీ లేదా ఏదైనా ఒక మంచి ప్లాస్టిక్ డబ్బా అయినా సరే నీట్గా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి కలుపుకొని ఇందులో వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, ఇంకేదైనా పౌడర్ ఏదైనా మిగిలి ఉంటే కొంచెం వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలిపేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి డబ్బా, ఆ డబ్బాలోకి తీసుకోవాలండి. మొత్తం ఈ విధంగా బాగా కిందకి పైకి బాగా కలిపెట్టేసేయాలి. మర్చిపోకండి, ఈ వీడియో తొలిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ పోసుకుంటూ ఆ పొడి మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలిపెట్టేసుకోవాలి. అంతా కలిసిన తర్వాత డబ్బా తీసుకొని మొత్తం ఎత్తి ఆ డబ్బాలో వేసుకోవాలండి. బాగా మనం కలుపుకున్న ముక్కలు, మసాలా మొత్తంగా పడేటట్టుగా ఆ డబ్బాలో వేసేసుకోవాలి. అంతా చూస్తున్నారు కదా నేను ఏ విధంగా తీసేస్తున్నాను. అట్లా వేసుకొని మొత్తం డబ్బాలో వేసేసుకోవాలండి. అంతా డబ్బాలో వేసుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఒక డిష్లోకి
పోసేసుకొని గంటి తీసుకొని బాగా కలిపెట్టేసేయాలండి. ఉప్పు ఎక్కడైనా కరగకుండా ఉన్నా కారం ఉప్పు మొత్తం బాగా మసాలాలు అన్నీ ఆయిల్తో కలిసి బాగా జ్యూసీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా డబ్బాకి మొత్తం పెట్టేసుకోవాలండి. పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేసి మూత పెట్టేసేయండి. చూసారు కదా, ఇప్పుడే ఆయిల్గా ఉంది కదా. తర్వాత డీస్లో పోసుకొని పక్క రోజు డీస్లో పోసుకొని బాగా గంటి తీసుకొని కలబెట్టేసుకొని మళ్ళీ డబ్బాకి తీసి మూత పెట్టి పెట్టేసుకున్నారంటే జ్యూసీగా ఉండే తాజా మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి.